హలో అందరికి ఈ రోజు మనం యావరేజ్ క్లాస్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫైర్ ఇన్సూరెన్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ప్రాపర్టీ ఉంది, దానికి కానీ ఫైర్ వల్ల ఏదైనా అయితే మీరు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడానికి ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు. సో దాంట్లో యావరేజ్ క్లాస్ అంటే ఏంటో తెలుసుకుందామండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ వాల్యూ ఆఫ్ ద ప్రాపర్టీ వచ్చేసి 2,50,000 అండి, కానీ మీరు ఇన్సూరెన్స్ ఎంతకు తీసుకున్నారంటే 1,50,000 కి మాత్రమే తీసుకున్నారు. అంటే దాన్ని అండర్ ఇన్సూరెన్స్ అంటాం. బికాస్ మీ వాల్యూ ఆఫ్ ద ప్రాపర్టీ ఈస్ ఎక్కువ ఉంది, కానీ ఇన్సూరెన్స్ మీరు తీసుకునేది వచ్చేసి తక్కువ ఉంది అనమాట. సో ఇప్పుడు మీ ప్రాపర్టీకి ఏదైనా ఫైర్ వల్ల డ్యామేజ్ అయ్యిందంటే కంపెనీ మీకు ఎలా పే చేస్తుందో మనం తెలుసుకుందాం. సో దీంట్లో కంపెనీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తుందంటే 1,50,000 ఈస్ ద ఇన్సూర్డ్ అమౌంట్ డివైడెడ్ బై టోటల్ వాల్యూ ఆఫ్ యువర్ ప్రాపర్టీ, దట్ ఈస్ 2,50,000 ఇంటూ వాట్ ఎవర్ ద లాస్ హ్యాస్ బీన్ కాజ్డ్ టు యూ. ఫర్ ఎగ్జాంపుల్ మనం 90,000 లాస్ అనుకుందామండి. 1,50,000 డివైడెడ్ బై 2,50,000 ఇంటూ 90,000. సో వాట్ ఎవర్ ద అమౌంట్ కమ్స్ దట్ విల్ బి పేడ్ టు యూ బై ద ఇన్సూరెన్స్ కంపెనీ యాజ్ అ లాస్. ఇదే అండి మనకి యావరేజ్ క్లాస్ అంటే. దీన్ని బేస్ చేసుకొని మనకి ఇన్సూరెన్స్ కంపెనీ మనీని పే